ప్రైజ్ ద లార్డ్. తన నోటి మాట చేత సర్వ సృష్టిని కలుగజేసిన దేవాది దేవుని పేరట మీ అందరికీ వందనములు. నా యేసయ్యకు స్తోత్రములు. పక్కన వాళ్ళలో సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. మరికొంతమంది అయితే తను ప్రేమిస్తున్న మనుషుల దగ్గర నుండి సంతోషాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. మరికొంతమంది తన తల్లిదండ్రులు సంతోష పెట్టాలని, తన తల్లిదండ్రుల ద్వారా సంతోషం కలుగుతుంది అని వారి దగ్గర నుండి సంతోషాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు అయితే పిల్లల నుండి సంతోషాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది వారి చదువుల్లో సంతోషాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది వారికి ఇష్టమైన పని చేసే విషయంలో సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి మనిషి కూడా ఏదో ఒక దాని నుండి, ఏదో ఒకటి కాదు కానీ ప్రతి దాని నుండి కూడా సంతోషాన్ని కోరుకుంటూ ఉంటాడు. తన జీవితం సంతోషంగా ఉండాలని, తను చేసే సమస్త కార్యాల్లో సంతోషం ఉండాలని చెప్పి సంతోషం కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. సంతోషంగా బ్రతకాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక భక్తుడు మనకు కనబడుతూ ఉన్నాడు, దావీదు. అతను దేంట్లో సంతోషాన్ని వెతుక్కున్నాడు అని మనం గమనించగలిగితే, దావీదు దేవుని చిత్తము నెరవేర్చుటలో సంతోషాన్ని వెతుక్కున్నాడంట. ఒక క్రైస్తవునిగా దేవుని నమ్మి ఆయన ఆరాధిస్తూ ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా కనబడి పరిశుద్ధుల సంఘంలో చేర్చబడి క్రైస్తవుడిగా ఈ లోకంలో చలామణి అవుతూ క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవిస్తూ క్రీస్తును ధరించుకొని ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన రాకు కొరకు ఎదురు చూస్తున్న ప్రతి క్రైస్తవుడిలో ఉండవలసిన ఒక ఆశ, ఉండవలసిన ఒక తృష్ణ, ఉండవలసిన ఒక కోరిక, కోరుకోవలసిన సంతోషము ఎక్కడి నుండి కోరుకోవాలి అని మనం గమనించగలిగితే, దావీదు భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట, ఆయన చిత్తము నెరవేర్చుటలో మనం సంతోషాన్ని కోరుకోవాలంట. కానీ మనం దాంట్లో తప్ప మిగతా అన్ని కార్యక్రమాలలో సంతోషాన్ని కోరుకుంటూ ఉంటాం. ఈ లోకంలో ఏదో మనల్ని సంతోషపరుస్తుంది అని, ఎవరో మనల్ని సంతోషపెడతారని, ఏ కార్యాల ద్వారానో మనకు సంతోషం కలుగుతుంది అని చెప్పి కొంతమంది మూవీస్లో సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. కొంతమంది వారికి ఇష్టమైన వ్యక్తులను కలవడంలో సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది క్రికెట్ చూడడంలో, కొంతమంది బెట్టింగ్లో, ఇలా చాలా రకాల లోక సంబంధమైన కార్యాలలో మనం సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాం. కానీ ఒక నిజమైన క్రైస్తవుడిగా, ఒక నిజమైన క్రీస్తును ధరించుకున్న వ్యక్తిగా మనం కోరుకోవలసిన సంతోషం ఏంటంటే ఆయన చిత్తము నెరవేర్చడం. కానీ ఈనాటి క్రైస్తవ జీవితాల్లో ఇది చాలా తక్కువగా కనబడుతుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, దేవుడిచ్చే స్వస్థతలు కావాలి, దేవుడిచ్చే సంతోషము కావాలి, కానీ ఆయన చిత్తము నెరవేర్చడానికి మాత్రం అది సంతోషంగా కనబడదు. ఆయన చేసే కార్యాల పట్ల సంతోషిస్తారు, కానీ మనం చేసే దాని పట్ల సంతోషాన్ని ఎవరు కూడా కోరుకోరు. ఎవరో ఏదో చేస్తే మనకు సంతోషం వస్తుందని ఎదురు చూస్తారు, కానీ మనం చేసే పని అది మనకు సంతోషాన్ని కలుగజేయాలి అని చాలా తక్కువ మంది కోరుకుంటారు. అయితే ఒక క్రైస్తవుడిగా మనం సంతోషం పడాల్సిన విషయం ఏమిటంటే ఆయన చిత్తము నెరవేర్చడంలో మనం సంతోషాన్ని కోరుకోవాలి. మనం ప్రయాసైనా, మన ప్రాకులాటైనా, మన సంతోషము దేవుని చిత్తాన్ని చేయటంలో మన సంతోషాన్ని వెతుక్కోగలగాలి. అప్పుడే అదొక మనకు నిజమైన సంతోషాన్ని కలుగజేస్తుంది. ఎందుకు ఆయన చిత్తం చేయటంలో మాత్రమే సంతోషాన్ని వెతుక్కోవాలి, ఎందుకు ఆయన చిత్తం నెరవేర్చడంలో మాత్రమే సంతోషాన్ని వెతుక్కోవాలి అని వాక్యంలో మనం గమనించగలిగితే, యోహాను భక్తుడు ఇలా మాట్లాడతారు. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అవకాశం ఉన్నవారు చదివి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఆమేన్. లోకము దాని ఆశ గతించిపోతాయి, కానీ దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడంట. ఈ లోకంలో నువ్వు దేని నుండైనా సంతోషాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దేని నుండైనా సంతోషం, ఒకవేళ నీకు ఇప్పుడు ప్రస్తుతానికి కావలసినట్టుగా సంతోషం వస్తూ ఉండొచ్చు. ఈ లోకంలో కొన్ని అశాశ్వతమైన సంతోషాలు ఉన్నాయి.
కానీ అవే నీకు శాశ్వతమైన సంతోషాలుగా మిగిలిపోతాయని ఒకవేళ నువ్వు ప్రేమిస్తూ ఉంటే వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నమాట. ఎందుకు దేవుని చిత్తం చేయటంలోనే సంతోషాన్ని వెతుక్కోవాలి అని ఒకవేళ మీకు ప్రశ్న వస్తే, ఈ లోకంలో ఉన్నది ఏదైనా గతించిపోతుందేమో, ఒకవేళ ఈ లోకంలో నిన్ను సంతోషపరుస్తున్నది ఏదైనా గతించిపోతుందేమో, కానీ ఆయన చిత్తం నీవు చేయగలిగితే ఆయన చిత్తాన్ని చేసేవాడు నిరంతరం నిలుస్తాడు. ఆయన చిత్తం చేయడంలో ఉండే సంతోషం మన శాశ్వత కాలం మనకుంటుంది. కాబట్టి ఆయన చిత్తాన్ని చేయటంలో మనం సంతోషాన్ని వెతుక్కోగలగాలి. ఆయన చిత్తాన్ని చేయటమే మనకు సంతోషంగా మారాలి. ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చువాడు మాత్రమే నిరంతరం నిలిచి ఉంటాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చువాడు మాత్రమే ఆయన రాకడలో ఎత్తబడతాడు. ప్రభు మాట్లాడతాడు కదా, ఈ లోకంలో మీరు ఎన్ని అద్భుతమైన కార్యాలు చేసినా, ఈ లోకంలో ఆయన పేరట మీరు ఎన్ని స్వస్థతలు చేసినా మీరెవరు తెలియదని మాట్లాడతాడు. కానీ ఆయన చిత్తం చేసేవాడే ఆయన వాడు. నా చిత్తము చేయువాడెవడో, తండ్రి చిత్తము చేయువాడెవడో వాడే ఆయన వాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని చేయటంలో మనం సంతోషాన్ని వెతుక్కోగలగాలి. ఆయన చిత్తాన్ని చేయటంలోనే మనకు నిజమైన సంతోషం ఉండాలి. చాలామంది మాటల్లో, చాలామంది మెసేజ్ల్లో మనం ఈ మాటలు చాలాసార్లు వింటూ అలవాటైపోయిందనమాట. ఆయన చిత్తం చేయాలి, ఆయన చిత్తం చేయాలి, ఆయన చిత్తం చేయాలి అని. కానీ చాలామందికి ఆయన చిత్తం ఏంటో తెలియదు. అందరూ చెప్తారు దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తం చేయాలని. కానీ దేవుని చిత్తం ఏంటో తెలియదు. దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో తెలియదు. ఆయన చిత్తం తెలుసుకోవడానికి వేరే మార్గాలు ఏం లేవు. ఏదో దర్శనాలు, కళలు, వీటన్నిటికంటే కూడా ఆయన చిత్తం నిజంగా నీ పట్ల ఆయన చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలి అంటే, కొంతమంది చూడండి, దేవుడు నా జీవితంలో ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలని చెప్పి అన్యులైతే జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఈ మధ్య క్రైస్తవ జాతకాలు, అది తప్పు కరెక్ట్ నాకు తెలియదు, కానీ క్రైస్తవ జాతకాలు ఎక్కువైపోయినాయి అన్నమాట. ఎవరి దగ్గరకో వెళ్తే వాళ్ళు నీ జీవితంలో ఏం జరుగుతుందో, నువ్వు ఏం చేయాలో వాళ్ళు ప్రాఫెసీ చెప్తారు అని. కానీ బైబిల్ మీరు స్పష్టంగా చదివి దాన్ని అర్థం చేసుకోగలిగితే, ఒక ప్రవచనం ఎప్పుడు ఒక మనిషి ఉద్దేశాన్ని గురించి, ఒక మనిషి గురించి ఎప్పుడూ ప్రవచనాలు చెప్పబడలేదు. ప్రవచనాలన్నీ కూడా ఒక జాతి గురించి, ఇశ్రాయేలు సంఘం గురించి, ఇశ్రాయేలు జనాంగం గురించి చెప్పబడ్డాయి. కాబట్టి ఎవరెవరికి దగ్గరకో వెళ్ళి ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలని చెప్పి ప్రయాసపడొద్దండి. మీరు వాక్యాన్ని స్పష్టంగా చదివి దాన్ని అర్థం చేసుకోగలిగితే అది ఆయన చిత్తాన్ని మీకే స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన చిత్తం అంటే ఏంటి? ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం ఆయన చిత్తం. ఆయన చిత్తం అంటే ఏంటి? ఆయనకి ఇష్టప్రకారంగా బ్రతకటం ఆయన చిత్తం. ఆయన చిత్తం అంటే ఏంటి? ఆయన ఇష్టాలు నెరవేర్చడం, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం, ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకటం, ఇదే దేవుని చిత్తం. పాపం చేయకుండా బ్రతకటం దేవుని చిత్తం. కానీ దాంట్లో సంతోషాన్ని ఈ లోకంలో ఎవరు కోరుకోరు. కానీ ఆయన ఆరాధిస్తూ ఆయన కొరకు నిజంగా నీవు బ్రతకాలని కోరుకుంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో సంతోషాన్ని కోరుకోగలగాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే నీకు సంతోషంగా, నిజమైన సంతోషంగా మారాలి. అప్పుడు నీవు నిరంతరము నిలిచి ఉంటావు, ఆయన రాకడలో కూడా ఎత్తపడతావు. ఆయన చిత్తం అంటే ఎలా తెలుస్తుంది? ఆయన వాక్యం ద్వారా మనకు ఆయన చిత్తం తెలియజేయబడుతుంది. ఖచ్చితంగా నువ్వు నిజంగా వాక్యాన్ని పరిశోధించగలిగితే, నీవు నిజంగా వాక్యాల్లో ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోవాలని చెప్పి నువ్వు వాక్యాన్ని చదవగలిగితే, ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. ఎందుకంటే వాక్యం సజీవమైనది. నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి అది మాట్లాడగలిగినది. చాలామంది ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, నాకు తెలుసు. కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చడం మీ సంతోషంగా మార్చుకోండి. ఈ లోకంలో ఉన్న సంతోషాలన్నీ కూడా గతించిపోతాయేమో, కానీ ఆయన చిత్తము నెరవేర్చుటలో ఉన్న సంతోషం సదాకాలం మనతో ఉంటుంది. అదే మనల్ని సదా ప్రభువుతో నిలుపుతుంది. కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చడం మనకు సంతోషంగా మారాలి.